ఈ నగలు మన ఇంటి కోడలి వారసత్వం. ఉంటే పల్లవి గుర్తుగా అలాగే ఉండిపోవాలి. లేకపోతే రేపెప్పుడైనా నువ్వు పెళ్లి చేసుకుంటే నీ భార్యకి చెందాలి. మరి రాధికకు ఏం హక్కుందని, మన ఇంటితో ఏ సంబంధం ఉందని అమ్మ నగల్ని తనకిస్తుంది? రాధిక అయినా నీకు కాబోయే భార్య? పల్లవి నగల్ని అంత అపురూపంగా తనకివ్వడానికి? అలాగే ఉంటావేంటి కార్తీక్? నీ భార్య పల్లవి నగల్ని అమ్మ తనకెందుకు ఇస్తుందో అడుగు. అడుగు కార్తీక్, అడుగు. ఇప్పుడు కార్తీక్ ఏమంటాడో ఏంటో, నేనే ఏదో ఒకటి సర్ది చెప్పాలి. నన్న కార్తీక్, అది ఆ నగలు ఇలా ఇవ్వమ్మా, ఇలా ఇవ్వమ్మా. నాన్నా, అది ఇవ్వమ్మా. రాధిక, ఇలా రా. తీసుకో. కార్తీక్, అదేంటి పల్లవి నగలు తనకిస్తున్నావు? రాధిక్కి మన ఇంటి తరఫున పెళ్లి చేస్తున్నాం. పెళ్లిలో తనకి ఎలాంటి లోటు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఒకవేళ పల్లవి బతుకుంటే తను కూడా ఇలాగే అమ్మలాగే చేసి ఉండేది. నాకు తెలిసి పైనుంచి ఇదంతా చూసి పల్లవి చాలా సంతోషపడుతూ ఉంటుంది. అది కాదు కార్తీక్, పల్లవికి సంబంధించిన ప్రతి వస్తువు నీకు చాలా అపురూపమైన జ్ఞాపకం కదా. మరి అంత విలువైన జ్ఞాపకాన్ని తనకెలా ఇచ్చేస్తున్నావు? అక్క, పల్లవి తాలూకు జ్ఞాపకాలు నా గుండెల్లో ఎప్పటికీ పదిలంగా ఉంటాయి. ఈ నగలిచ్చినంత మాత్రాన తన జ్ఞాపకాల నుంచి దూరం అయిపోయినట్టు కాదు కదా. అది కాదురా అక్క, బంగారం లాంటి తనే దూరం అయింది. ఇక ఈ బంగారానిదే ఉంది. రాధిక, తీసుకో. పర్వాలేదు సర్వారు, నేను ఇస్తున్నాను కదా, కాదనకుండా తీసుకో. ఈ ఇంటి కోడలి నగలు ఎవరి దగ్గరికి చేరాలో, ఎవరికి అర్హత ఉందో వాళ్ళ దగ్గరికి చేరే. నాన్నా, పనిలో పనిగా మన ఇంటి తరపున ప్రధానం చేరి కూడా నీ చేతుల మీదుగానే ఇవ్వు.
నువ్వే ఇవ్వు నాన్నా. రమా, ఆ చీరివ్వు. రాధిక తీసుకో. నాటు బాంబు పేలుతుందనుకున్నాను, కానీ కనీసం సీమ టపాకా ఎంత కూడా పేలలేదు. ఛే! చూశావా, అమ్మగారు ప్రధాన చీరని కార్తీక్ బాబు చేతుల మీదుగా రాధికమ్మకి ఇప్పించారు. ఈ సాంప్రదాయంతో పెళ్లిలో రెండో ఘట్టం అయిపోయినట్టే. ఇక మిగిలింది చివరి ఘట్టమే, ఆ, పెళ్ళే. అది కూడా కాసేపట్లో. చెప్పండి మేడం. రఘు, ఇప్పటి వరకు మనం అనుకున్న ప్లాన్ ప్రకారం అన్నీ చేయగలిగాం. కార్తీక్ చేత్తో రాధికకి ఎంగేజ్మెంట్ రింగ్ ఇప్పించడం దగ్గర నుంచి కార్తీక్ పెళ్లి కొడుకుని చేయడం వరకు ఏదో ఒక విధంగా పెళ్లికి సంబంధించిన తంతుని పూర్తి చేయగలిగాం. ఇప్పుడు మన ముందున్న చివరి ఘట్టం పెళ్లి. మనకి ఇది నిజంగా ఒక అగ్ని పరీక్షే. ఒక రకంగా కత్తి మీద సాము లాంటిది. మన ప్లాన్ ప్రకారం కార్తీక్ రాధిక మెళ్ళు 3 ముళ్ళు వేసేంతవరకు మనం చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. కార్తీక్కి ఏమాత్రం అనుమానం వచ్చినా మనం ఇప్పటి వరకు పడ్డ కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరవుతుంది. స్వామీజీ చెప్పినట్టు వాళ్ళిద్దరిది దేవుడు ముడివేసిన బంధం. వాళ్ళిద్దరూ ఒకరి కోసం ఒకరు పుట్టారు. ఎవరి గురించి వీళ్ళు మాట్లాడుకుంటుంది? అందుకే వాళ్ళిద్దరి జాతకాలు అంత అద్భుతంగా కలిశాయని గురువుగారు చెప్పారు. గురువుగారు చెప్పినట్టు సరిగ్గా 12:40 రాధిక మెళ్ళు 3 ముళ్ళు పడిపోవాలి. లేదంటే ఆ తర్వాత ఎలాంటి భయంకరమైన పరిణామాలు ఎదురవుతాయో తెలుసుగా. వీళ్ళేదో గూడు పుటాని చేస్తున్నారని అర్థమవుతుంది, కానీ అదేంటో అర్థం కావడం లేదు. రఘు, మనం ఏదైతే ప్లాన్ చేశామో అది పక్కాగా జరిగిపోవాలి. అందుకోసం మనం చాలా షార్ప్గా ఉండాలి. అలాగే మేడం. కార్తీక్తో చాలా జాగ్రత్తగా ఉండాలి. అర్థమైంది కదా రఘు? అలాగే మేడం. మీరేం టెన్షన్ అవ్వకండి. ఇప్పటి వరకు మనం అనుకున్నవి అనుకున్నట్టుగా ఎలాగైతే చేశామో ఈ పెళ్లి కూడా అలాగే జరుగుతుంది. చాలా చాలా థ్యాంక్స్. నీ రుణం ఈ జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను. అయ్యో భలేవాళ్ళు మేడం, దయచేసి అలా అనకండి. సరే మేడం, నేను వెళ్ళి మీరు చెప్పిన పనిలో ఉంటాను. అలాగే రఘు. ఈ పెళ్లి విషయంలో
అంత చిక్కని రహస్యం ఏదో ఉంది. రాధిక పెళ్లిని మన గెస్ట్ హౌస్లో మన చేతుల మీదుగా జరిపిస్తున్నాం. మీరందరూ ఇలా సీక్రెట్ గా మాట్లాడుకోవడం వెనుక ఏదో ఉందనిపిస్తుంది. పెళ్లి ఏర్పాట్లలో ఎలాంటి లోటు లేకుండా అన్ని రత్నం చెప్పినట్టు చేయమని రెమ్మతో చెప్పాను. ఇందులో సీక్రెటే ఉంది, డౌటే ఉంది. రింగ్ రావట్లేదు. రాకపోతే వదిలేయండి బాబు. బాబు, చూపుడు వేలికి ఉంగరం తొడుగు ఆయన. రాధిక కార్తీక్ సార్ని ప్రేమించింది. మరి ఈ విషయం తెలిసి నువ్వు తనని పెళ్లి చేసుకోవడానికి ఎలా ఒప్పుకున్నావు? తన నిజాయితీ నాకు నచ్చింది కాబట్టి. ఈ చుక్కేంటి? అది సమాధానం చెప్పవేంటమ్మా? బొగ్గున చుక్క పెట్టి కార్తీక్ని పెళ్లి కొడుగ్గా ఎందుకు రెడీ చేస్తున్నావు? అది పెళ్లి చుక్క కాదు, దిష్టి చుక్క. రాధిక అయినా నీ కాబోయే భార్య. మరి రాధికకు ఏ హక్కు ఉందని, మన ఇంటితో ఏ సంబంధం ఉందని అమ్మ నగల్ని తనకిస్తుంది? ఎస్, రాధికకి కార్తిక్కి పెళ్లి చేసే ప్లాన్లో ఉన్నట్టున్నారు. ఇది కన్ఫర్మ్. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. ఈ విషయం వెంటనే కార్తిక్కి చెప్పాలి. కార్తిక్ మాటలతో చెప్తే నమ్మడు. ఖచ్చితంగా సాక్ష్యాలు అడుగుతాడు. కార్తిక్ని ఎలా నమ్మించాలి? వాళ్ళిద్దరి జాతకాలు అంత అద్భుతంగా కలిశాయని గురువుగారు చెప్పారు. ఎస్, కార్తిక్ రాధికల జాతకాలు అద్భుతంగా కలిశాయని అన్నిందంటే ఖచ్చితంగా వాళ్ళ జాతకాలు చూపించి లగ్నపత్రికలు రాయించుంటుంది. ఇంటికి వెళ్తే ఆ జాతకాలు దొరకచ్చు. వాటితో ఈ పెళ్లి వెనుకాల జరుగుతున్న ప్లాన్ని బయటపెట్టి బొద్దలు కొట్టచ్చు. రోజు నా వల్ల కేవలం ఒక యాక్సిడెంట్ మాత్రమే అయ్యిందనుకున్నాను. కానీ ఒక ప్రాణం పోయిందని, మిమ్మల్ని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి జీవితం నరకం అయిందని నాకు తెలీదు. ఆ విషయం తెలిసాక పశ్చాత్తాపంతో చచ్చిపోయాను. నా మీద నాకు కోపం మాత్రమే కాదు, భరించలేనంత అసహ్యం కూడా వేసింది. అక్క, దూరమైన నిన్ను ఎలాగో ఆయనకి తీసుకొచ్చి ఇవ్వలేను. కనీసం ఆయన జీవితాన్నైనా చక్కదిద్ది తిరిగి ఆయన జీవితంలో వెలుగుల్ని నింపి నేను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుందాం అనుకున్నాను. అక్క, ప్రస్తుతం నాకు ఆయన కోసం, ఆయన్ని మామూలు మనిషిగా మార్చడం కోసం బ్రతకడం తప్ప నా కోసం బ్రతకాల్సిన అవసరం లేదు. నా జీవితం కేవలం ఆయన కోసం తప్ప నాకంటూ ఒక జీవితం అక్కర్లేదు. నా పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోలేని ఈ జీవితం నాకెందుకు చెప్పు? నా బాధని అందరికీ చెప్పి చెప్పి అలసిపోయాను, ఓడిపోయాను. ఇంకొన్ని గంటల్లో నా పెళ్లి. ఆయన జీవితంలోకి సంతోషాలని అందించే పరిస్థితులు నా చెయ్యి దాటిపోయాయని నాకు అర్థమవుతుంది.
చేయాలో అర్థం కాక నిస్సహాయ స్థితిలో నీ ముందు నిలబడ్డాను. నీ నగలు నా దగ్గరికి చేరాయి, కానీ నీ తాళి నా మెడకి చేరదని తెలిసిపోయింది. అందుకే ప్రస్తుతం నాకు ఏ దారి కనిపించడం లేదు. ఇప్పుడు నువ్వే నా దారి. కార్తిక్ రాధిక జాతకాలు అమ్మ ఖచ్చితంగా తన రూమ్లోనే జాగ్రత్తగా పెట్టుకొని ఉంటుంది. మరి ఎంత వెతికినా ఎక్కడ లేవేంటి? అమ్మ కార్తిక్ రాధికల పెళ్లి ప్లాన్ చేసింది. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. కానీ కార్తిక్ ని నమ్మించాలన్నా ఆ పెళ్లి ఆపాలన్నా ఖచ్చితంగా జాతకాల ఎవిడెన్స్ కావాలి. కానీ ఇక్కడ జాతకాల పేపర్స్ దొరకలేదు. ఏం చేయాలి? పెళ్లిని ఎలా ఆపాలి? నో, నేను ఇక్కడ జాతకాల పేపర్స్ కోసం వెతుక్కుంటూ కూర్చుంటే అక్కడ కార్తిక్ రాధికల పెళ్లి అయిపోయే ప్రమాదం ఉంది. కనీసం అక్కడైనా ఉంటే ఏదో ఒక విధంగా పెళ్లి ఆపే ప్రయత్నం చేయొచ్చు. ఎస్, జాతకాల పేపర్స్. ఇది కార్తిక్ జాతకం. ఇది రాధిక జాతకం. ఇది రఘుది. ఇదేంటి ముగ్గురు జాతకాలున్నాయి? ఏదో లగ్న పత్రిక ముహూర్తంలో ఉంది. కానీ ఎవరి పేరు మీద రాసిందో అర్థం కావట్లేదు.
వీటిని ఎవరికైనా పూజారికి చూపిస్తే ఇందులో ముగ్గురి జాతకాలు ఎందుకున్నాయి, లగ్న పత్రిక ఎవరి పేరు మీద ఉందో తెలిసిపోతుంది.